శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ. అమ్మ, వృషభ రాశి వారికి విశ్వవసునామ సంవత్సరం అద్భుతంగా ఉంది. యోగం అంటే వృషభ రాశి వారిదే చెప్పాలి. ఎందుకంటే వీరికి యోగప్రదమైనటువంటి గురువు కానీ శని కానీ చాలా యోగంగా ఉన్నారు. అందులో రాహుకేతువులు కూడా యోగప్రదంగానే ఉన్నాయి వీళ్ళకి. కొద్దిగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క గ్రహస్థితి చూస్తే వీళ్ళది గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు మే నుంచి. తదుపరి కేతువు కూడా వీరికి జూను, రాహుకేతువులు ఇద్దరు కూడా వీరికి జూన్ నుంచి కూడా కేతు 4లో సంచారం జరగటం, అట్లాగే ఈ రాహు వచ్చేసి 10లో సంచారం చేయటం, శని 11లో సంచారమూర్తిగా మనకు వెలుగుతున్నారు. కాబట్టి ఈ రకమైన దీర్ఘకాలిక గ్రహాల యొక్క మన రొటేషన్ తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక రాహు, ఇది మన గురువు ద్వితీయ స్థానంలో వెళ్ళటం వల్ల ధనాలాభాలు. ఇప్పటివరకు వీళ్ళు అనుభవించేటువంటి పోయిన ఉగాదికి వీళ్ళు కొద్దిగా మానసికమైన టెన్షన్స్ కారణాలు, ఆ కారణంగా అసలు ఏమీ లేకపోయినా ఒక రకమైన టెన్షన్తో ఫీల్ అవుతూ ఉన్నారు. అవన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా పోయినాయి. దాదాపు ఒక మంచి వాతావరణం, కుటుంబాల్లో పేరు రావటం. ఇదివరకు ఒక పేరు అనేది ఉంటుంది, ఆ పేరు కూడా మారిపోవటం. అంటే అయ్యో ఒకప్పుడు పేరు ఇన్నేనాయన అని గుర్తుపట్టలేని పరిస్థితికి రావటం. తర్వాత వీళ్ళకి అనూహ్యంగా కొన్ని మార్పులు రావటము, వృత్తిలో కావచ్చు, లేకపోతేనా చేసేటువంటి వృత్తిరీత్యా కానీ బంధువులు గుర్తించటం కానీ, వీరేనా అని ఒక ఆలోచనలో రావటం, కొత్తగా వీళ్ళని చూస్తుంటారు, ఒక షేడ్ అనేది కనబడుతుంటుంది. తర్వాత ఈ గురువు ద్వితీయంలో ఉన్న ధనాలాభాలు బాగుంటాయి. ముఖ్యంగా వీళ్ళు ఏదైనా కానీ షేర్ మార్కెట్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇవన్నీ కూడా మొదలు పెట్టుకోవడానికి అవకాశంగా ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఏదైనా కూడా వీళ్ళు తలపెట్టిన కార్యం ఏదైనా ఉంటే కూడా దాని కూడా విదేశీ ప్రయత్నంగా స్టార్టప్ కంపెనీస్ లాంటివి మొదలు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. తర్వాత రాహు కూడా వీళ్ళకి దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి దేశాల్లో ఉండేవారు కావచ్చు, స్వదేశంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా కూడా కొద్ది ఒత్తిడి ఉన్నా కూడా పెద్దగా వీళ్ళు దాని లాభం చేకూరే అవకాశం ఉంది. శని ఏకాదశంలో ఉన్నాడు. వీళ్ళ యొక్క సలహాలు సూచనలు అద్భుతంగా అందరికీ పనిచేస్తాయి. కాబట్టి వీళ్ళ యొక్క సలహాలు సూచనలు అందరూ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ వృషభ రాశి వారికి పోయిన ఏడాదికి నుంచి ఈ యొక్క ఏడాది బాగుంది. ఇంకోటి అత్యధికంగా వీళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అవుతారు ఇప్పుడు. అంటే ఎందుకలా అంటే గురువు కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అక్టోబర్ నుంచి ఒక 3 నెలల పాటు అన్నాడు. ఆ 3 నెలలు కూడా సంచారం చేసే సమయంలో ఒక సపోర్టివ్నెస్ ఎక్కువ పెరుగుతుంది. ఎప్పటి వరకు వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండేటువంటి వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు సపోర్టివ్ రోలు అంటే మీకు మేము ఉన్నామని ఒక సపోర్టింగ్ అనేది వచ్చే అవకాశం. సంతాన రీత్యా మీరు అన్నారు ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి సంతాన రీత్యా అనుకూలంగా ఉంది. సంతానం కూడా ముందరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, సంతానం కోసం వెళ్ళేవాళ్ళు కూడా. తర్వాత రాజకీయ నాయకులు కూడా పలుకుబడి పెరగటం, వాళ్ళు కూడా ఒక పేరు, సభా గౌరవం ఇవ్వటం, ఎక్కడైనా వెళ్తే కూడా వాళ్ళు గౌరవించటం, అవన్నీ కూడా మనం చూడవచ్చు. తర్వాత ముఖ్యంగా ఇందులో ఈ డైరీ ఫార్మ్స్ కానీ పాడి పరిశ్రమలు ఉండేటువంటి వారు కానీ వాళ్ళు ఇంకా బాగా వృద్ధిలోకి వస్తారు. తర్వాత ముఖ్యంగా ఎవరికి బాగుండదయ్యా వృషభ రాశిలో అన్ని రకాలుగా బాగున్నాయండి అయినా ఇంకా బాగుండకపోవడం కూడా ఉంటుందా దీనిలో అంటే, విదేశాల్లో సెటిల్ అయి ఉన్నవాళ్ళు వృషభ రాశి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కొద్దిగా స్తబ్దుగా నడిచే అవకాశం ఉంటుంది వ్యాపారం. ఎందుకంటే వాళ్ళు స్వదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు కదా. విదేశానికి సంబంధించిన వ్యవహారాలు కొంత వాళ్ళకి లిటిగేషన్ వ్యవహారాలు కానీ ఏదైనా ఆస్తు పంపకాల్లో ఇబ్బందులు కలగటం కానీ అలా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళకి అన్ని రకాలుగా మంచి యోగప్రదంగా ఉంది. వీళ్ళు ఎక్కువగా ప్రతిదాని మీద ఫోకస్ చేయొచ్చు. వ్యాపారంలో కావచ్చు, వృత్తిరీత్యా ఉండేటువంటి పనుల్లో కావచ్చు, ఉద్యోగంలో మాత్రం కొద్దిగా వీళ్ళు సానుకూలంగా చూసుకోవాలి. ఎందుకంటే జాతకరీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవి ఒకసారి చూసుకొని రెక్టిఫై చేసుకోవటం మంచిది. తద్వారా ఈ యొక్క వృషభ రాశికి ఈ సంవత్సరం మాత్రం చాలా మంచి కాలమే చెప్పబడుతుంది. అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకు కానీ అన్ని రకాలు చేసేటువంటి వ్యవహారాలు కానీ జయం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి రాశ్యాధిపతి కూడా అనుకూలంగా ఉన్నాడు. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల కూడా వీళ్ళకి అనుకూలమే కానీ ప్రతికూలమయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు ఉగాది నుంచి కూడా. కాబట్టి వీళ్ళు పెద్దగా బెంగ పట్టిన అవసరం లేదు. ఏ దానిలో కూడా చాలా అద్భుతంగా రాణిస్తారు వీళ్ళు. ఓకే గురుగారు, 2025లో అన్ని సక్రమంగా జరగాలి అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేస్తే మంచిదంటారు? వీళ్ళు దైవ కార్యక్రమాలకు వచ్చేటప్పటికి మళ్ళీ
ఒక కేతువుని ఆరాధన బాగా చేయాలమ్మా. హ్మ్. కేతువు అంటే గణపతికి చతురార్థ తర్పణం చేయటం, లేదా గణపతికి విరివిగా అనేక క్షేత్రాలు ఉన్నాయి, ఇలా క్షేత్ర దర్శనం చేసుకోవటం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇది కాకుండా ఇష్టదేవత ఆరాధన చేసుకోవటం కూడా చాలా మంచిది. ఇంకా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరటం, కులదేవత అనుగ్రహం వల్ల ఇంకా వాళ్ళకి అనేక రకాలుగా లాభసాటిగా ఉండటం జరుగుతుంది. ఒక్క కేతు ఒక్కడే ప్రతికూలంగా ఉన్నాడు చతుర్థ స్థానం ముందు. కాబట్టి ఇక్కడ తల్లిగారి కానీ తండ్రి గారికి అనారోగ్యం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి, లేదా ఒక దుర్వార్త వింటారు. బాగా క్లోజ్ ఉన్నటువంటి వారు ఒక దుర్వార్తను వినే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. కాబట్టి కేతు అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయని వృషభ రాశి వారు గణపతికి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఓకే గురుగారు, వృషభ రాశి వారి గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.